సరే అంటే ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కుటుంబ సర్వే సంబంధించి ఈ చాలా ఇందులో కూడా గోప్యం జరిగింది. ఎక్కువ శాతం ఓసీలనే పెంచి చూపించారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దాదాపు 8% ఓసీలు పెరుగుతా ఉన్నారు, బీసీలు తగ్గుతున్నారు, ఎస్సీలు తగ్గుతా ఉన్నారు. ఇది కేవలం అంటే ఒక రాజ్యాధికారం ఇవ్వద్దు ఓ బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు అనే అంశం మీదే ఇదంతా చేస్తుంది అనుకోవచ్చా, ఈ స్ట్రాటజీ అనుకోవచ్చా? 100% ఉంటది దాంట్లో. రాజ్యాధికారం బీసీలకి ఇవ్వద్దనే అంశము ప్రతి అగ్రకులపులకు ఉంటుంది. అది ఎట్లయినా కమ్మైనా పాపరైనా ఎవరైనా ఉంటుంది. 100% ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా నా లెక్క బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన ఒక రెడ్డి ఉన్నాడా? లేదా ఒక కనీసం లాస్ట్ ఒక బీసీ కూడా లేడు. అవునా? ఇప్పుడు నేనేమంటానంటే ఇవాళ కమిటెడ్ పర్సనాలిటీస్ మాలాంటి వాళ్ళు ఎవరన్నా బీసీ ముఖ్యమంత్రి అనొచ్చు కదా, అందరు దళితులు అనరు కదా. కొంత బీసీల్లో కూడా ఎట్లా రావాలంటే ఒక ఇండిపెండెంట్ రాజకీయ పార్టీ కావాలి. ఏదో పోయి బీజేపీ బీసీ ముఖ్యమంత్రి దాన్ని సపోర్ట్ చేస్తే అది పెద్ద బ్రాహ్మణవాద పార్టీ, అది విభజించి చూపాలని పార్టీ, బీసీలను కూడా తొక్కేసే పార్టీ అది. సో కాబట్టి దాంట్లో పోయి మనమంతా పోదాం, ఆర్కృష్ణ ఆల్రెడీ ఎంపీ అయిపోయిండు, నా బలన పోయి దానికి అనుకూలంగా మారిపోతాడు, బంధకృష్ణ అటే అయిపోయి సపోర్ట్ చేస్తాడు. సో కాబట్టి రేపు బీజేపీ వస్తుంది అని చెప్పేసి భ్రమలో మనం ఉండదు. ఎందుకంటే ఇక్కడ మైనార్టీలు కానీ, దళితులు కానీ, అట్లాగే అంబేద్కర్ వాదులు కానీ, బుద్ధిస్టులు కానీ, తర్వాత ప్రోగ్రెసివ్ సెక్షన్స్ బీసీలు కానీ, ఓసీలు రెడ్లు అయితే ముఖ్యంగా రెడ్లు అయితే వాళ్ళ అధికారం రావాలంటే కాంగ్రెస్ రావాలి. వాళ్ళు వదులుకోరు అంత ఈజీ. ఉమ్మడి రాష్ట్రంలో అధికారం వదులుకోలేదు. అట్లాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా వదులుకోరు వాళ్ళు. సో బీజేపీని ఎట్లా రానిస్తారు? బీజేపీ వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతుంది కదా, రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా. వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు వాళ్ళు. సో కాబట్టి రెడ్లు ఎక్కడే ఎందుకు ఒప్పుకుంటారు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ వైపు రెడ్లు బోరు. ఒకవేళ పోయినా, ఇప్పుడు కిషన్ రెడ్డి పోలేదా కానీ పోయినా సరే ఇవాళ అది బీసీ ముఖ్యమంత్రి ఒక ఎజెండాను ముందుకు తెచ్చింది. కాబట్టి ఆ గతంలో ఎమ్మెల్యే ఎన్నికలలో ఎట్లయితే బీసీలో ఒక్క బీజేపీ నుండి కానీ, కాంగ్రెస్ నుండి కానీ, ఈవెన్ బీఆర్ఎస్ నుండి కానీ బీసీలో స్ట్రాంగ్ లీడర్ ఎవరు గెలవలేదు. 3 పార్టీలలో ఒక పార్టీ అని కాదు. ఎందుకు గెలవలే? ఒకవేళ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలి. అంత స్ట్రాంగ్ గా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు బీసీల వ్యతిరేకంగా పనిచేసినప్పుడు రేపు ఎట్లా అవుతుంది? అది ఎట్లా సాధ్యమైంది? సరే అండి, ఇప్పుడు కులగణన సర్వే మీద మీ ఉద్దేశం ఏంటి సార్? ఎందుకంటే 1-2% తప్పితే మిగతాదంతా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మేము సర్వే చేసాం అంటున్నారు వాళ్ళు. కానీ కొంతమంది బీసీలు కావచ్చు, కొంతమంది ఇప్పుడు ప్రజలు ఏమంటా ఉన్నారంటే మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదు, అసలు ఇక్కడ సర్వే ఎక్కడ జరిగింది అనే అంశం మీద చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అదే ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు అగ్రవర్ణాలు కాబట్టి, రెడ్లు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు తెచ్చారు కాబట్టి వాళ్ళు ఉన్నదే అగ్రకుల పేదలు 3%, వాళ్ళకి ఇప్పటికే 10% ఇస్తారు. మొత్తం ఓవరాల్ జనాభా ఉన్నదే 7% తెలంగాణ. వాళ్ళు ఇప్పుడు 15% ఎట్లేదు? అవును, నిజంగానే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా కేసీఆర్ 7% అన్నోడు అన్నప్పుడు అది అఫీషియల్ గా బయట పెడితే బాగుండేది. కానీ వీళ్ళేమంటారు, లేదు కేసీఆర్ 21% మాకు చూపెట్టిండు అగ్ర కులాలకి, మేము ఉన్నది 21%, వాళ్ళ మాకు ఇప్పుడు 15%, 16% మేము చూపించుకున్నాం, మేము కేసీఆర్ కంటే 5% తక్కువ చూపెట్టుకున్నాం అగ్ర కులాలు అంటుంది. అర్థమైందా పాయింట్? రాజకీయం మాకు 21% రేవంత్ రెడ్డి అన్నాడు, అసెంబ్లీలో చెప్పాడు. ఓసీలు కేసీఆర్ చూపెట్టింది 21%, మేము చూపెట్టింది 15%. జెన్యున్ మాది అంటాడు ఆయన. అవును, అగ్రకులాలని. అవును. సో కేసీఆర్ చేసింది తప్పుల తడక లెక్క. మీరు ఒకవేళ బీసీలో అయితే లేదు, ఇది 2011 జనాభా లేదు, ఓన్లీ మాల మాదిగలు అయితే ఉంది కదా, ఎస్సీలో అవుతుంది. సో ఎస్సీలో ఉన్నప్పుడు, క్యాస్ట్ సెన్సస్ ఉన్నప్పుడు నువ్వు అప్పుడు మీరు ఇప్పుడు మనం ఇంత ముందు కేటగరైజేషన్ లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపుగా 1 కోటి మంది అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ లెక్కలు చూసుకుంటే 61 లక్షలు ఎట్లయితాం? తగ్గుతుంది కదా. అది ఎట్లా తగ్గుతుంది? ఇప్పుడు 2011లోనే అంత జనాభా ఉన్నదని వాళ్ళు చూపించినప్పుడు ఇంకా పెరగాలి కదా. 61 లక్ష 64 లక్షలు చూపెట్టారు. అవును, దాన్ని ఇంకో 74 లక్షలు పెరగాలి అంటే 10 లక్షలు పెరగాలి. ఎందుకంటే మాల మధ్యలో ఎక్కువ మంది పిల్లలు కట్టారు కాబట్టి. అవునా? కానీ ఎట్లా తగ్గుతారు? 61 లక్షలకి ఎట్లా తగ్గుతారు? 3 లక్షలు ఎట్లా తగ్గుతారు? ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్ బీసీలో కూడా అంతే. 22 లక్షల మంది తక్కువ వస్తున్నారు. బీసీలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు చనిపోయినట్ట లేకపోతే ఏంటనేది చాలా మంది అదే అంటున్నారు. ఫ్యామిలీ పని పక్కడబందీ చేసుకున్నారా?
ఇప్పుడు ఇంకోటి ముఖ్యమంత్రి గారు చెప్పేది కూడా 1% పెరుగుతున్నారు బీసీలు అంటున్నాడు ఆయన. అంటే సంవత్సరానికి ఏడాదికి 1% అభివృద్ధి ఉంది అక్కడ అంటున్నాడు. 52% ఉన్న వాళ్ళ దాంట్లో 1% అభివృద్ధి అయినా కూడా ఎంత ఎంత పర్సెంట్ వస్తుందండి 10 ఏళ్లలో? అవును, ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా 52% జనాభా 10% పెరగదు, 10%. 62% ఈజీ కావాలిగా. అవును, 1% నువ్వు వేసుకున్నా కూడా మనం నీ దాని ప్రకారం చూపిస్తే 56 ఉంది కదా. 56 అది కూడా మరి హిందూ బీసీలు ముస్లిం బీసీలు అంటుండే కదా ఎప్పుడైనా. సరే బీసీలు అంటే బీసీలే, హిందూ ముస్లిం ఇప్పుడు ఏబిసిడిలో బీసీ లేదా? ఏబిసిడిలో కూడా ఉన్నారు కదా, ఏబిసిడి బీసీ ఏబిసిడిలలో ముస్లిం కూడా యాడ్ అయి ఉన్నారు కాబట్టి బీసీ ముస్లింలు వస్తారు అలా జనాభాలో. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎస్సీలు ఎట్లా తగ్గిరు అనేది కూడా ఒకటి చాలా పాయింట్. తగ్గిరు, బీసీలు తగ్గించి చూపెట్టిండ్రు. బీసీలు తగ్గిరు అనేది ఓకే, 42% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళు తక్కువ చేసిరంటే ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. ఇక్కడ అది లేదు కదా, ఎస్సీ వర్గీకరణ అనేది అది వేరు, టోటల్ డిఫరెంట్. అది 2011 జనాభా కానీ 2024 జనాభా కదా. కానీ అదే ఆయన కూడా అప్పుడు 11లో ఉన్నంత జనాభాను కూడా చూపెడతలేవు ఎస్సీల కంటే. నేను ఇక్కడ ఇది దుర్మార్గమే కదా, అంతే కదా. ఇప్పుడు కాబట్టి అక్కడ ఖచ్చితంగా గ్యాప్లింగ్ జరిగింది, అక్కడ ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చేసుకోగలిగినారు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. కాబట్టి దాని మీద కోర్టుకు పోల్స్తే అది ఆల్రెడీ ఆటోమేటిక్ గా కొట్టుడు పోతుంది. సో అట్లా పోవాలని స్ట్రాటజీతోనే వీళ్ళు చేసిండ్రా. ఎట్లా కోర్టులో నిలబడకుండా ఉంటే చట్టబద్ధత చేయలేరు, కోర్టు కొట్టేసిన మేమేం చేస్తామంటారు. అందుకే ఆయన ఇంకో డైలాగ్ ఏం చెప్తున్నాడు, ఇంకోటి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, సరే ఒకవేళ కోర్టులు కొట్టేస్తే మేము మా పార్టీ పరంగా 42% ఇస్తాము, మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని అంటారు ప్రతిపక్ష పార్టీలు. మరి వాళ్ళు ఒప్పుకోవాలి కదా, నిజంగానే ఒప్పుకోవాలి. ఇప్పుడు అన్ని బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే ఎట్లా? ఇప్పుడు 42% కాంగ్రెస్ ఒప్పుకున్నాక ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇదంతా ఏంటంటే రాజకీయ డ్రామా. ఇప్పుడు అన్ని పార్టీలు అగ్రవర్ణాల పార్టీలు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ అధికారం రావడానికి వాళ్ళు ఎత్తుగడలు వేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా సుఖం కాదు కదా, బీసీలకు 33% అని ఉంటే లోకల్ పార్టీలో 23% తగ్గించిండు, 10% కొట్టి పడేసిండు. అదేంటే కొట్టేస్తాడు ఆయన, 18% చేసిండు. చేసింది ఆయనే కదా. మరి అన్యాయం చేసింది ఆయన, ఇక మాట్లాడే నైతిక ఎక్కడ ఉంటుందండి బీసీలో మోసం చేసిన ఆయనకు. కాబట్టి అన్ని రాజకీయ నా దృష్టిలో ఈవెన్ బీసీ ముఖ్యమంత్రి అంటున్న బీజేపీ కూడా బీసీలకు సరైన న్యాయం చేయలేదు. చేస్తే ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీకు చట్టసభలో ఎందుకు, పార్లమెంట్ లో మీకు బిల్లు పెట్టలేదు? మీకు రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు లేదు? విద్యా ఉద్యోగ రంగంలో మీకు జనాభా ప్రకారం ఎందుకు పెంచలేదు? ఎందుకు ఒక చట్టం తెలియదు జాతీయ స్థాయిలో? ఈవెన్ వర్గీకరణ చట్టం ఎందుకు తెలియదు బీజేపీ? అవునా కదా. సో కాబట్టి బీజేపీకి దళితుల పట్ల కానీ బీసీల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు, మైనార్టీలను ఎట్లా వ్యతిరేకిస్తారు బీజేపీ. కాబట్టి నీ బీసీల పట్ల కూడా చిత్తశుద్ధి లేదా పార్టీకి, నీ ఎస్సీల పట్ల చిత్తశుద్ధి లేదా పార్టీకి, ఆ పార్టీని ఇవాళ నమ్మమని ఆ పార్టీకి ఓటేయమని చెప్పేసి నాయకులు ఒకసారి ఆలోచించాలి. సరే అంటే ఒకటి, ఇప్పుడు ఎస్సీలైనా బీసీలైనా కానీ అంటే రాజ్యాధికారం కోసం కొట్లాడే పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉందా? ఇంకా 100% ఉంటుందండి. ఎందుకుంటుంది అంటే నేను చెప్పిన మీకు ఎగ్జాంపుల్, 2004లో సుప్రీంకోర్టు కొట్టేసిన వర్గీకరణ తర్వాత పీక్ స్టేజ్ మూవ్మెంట్ నడుస్తున్న క్రమంలో బీఎస్పీ ద్వారా రాజకీయ అధికారం వైపు లక్షలాది మందితో కదిలించారు. ఇప్పుడు కదులుతారు, ఇప్పుడు కూడా కదులుతారు. ఇంకెంతకాలం? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెడ్ల 55 ఏళ్ళు ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఆయన మళ్ళీ నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన. ఈ 5 ఏళ్లే కాకుండా నేను ఇంకో 5 ఏళ్ళు కూడా పరిపాలన చేస్తా అంటాడుగా. మరి అట్లాంటప్పుడు అంటే రెడ్లకి ఇంకా అంటే ఈయన తర్వాత నా తర్వాత అరువుడు ఎవరు అంటాడు, మళ్ళా 5 ఏళ్ల తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. ఈయన చెప్తాడు నా తర్వాత కోమటిరెడ్డి ముఖ్యమంత్రి అంటాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం కావాలా మరి? ఆయన ఉన్నాడు. ఇట్లా మొత్తం లెక్కేసుకుంటే రెడ్లో 10 మంది దాకా ఉన్నారు. మరి 10 మంది అంటే 5 ఏళ్ళు పరిపాలిస్తే ఎంత ఏళ్ళు అవుతాయి? 50 ఏళ్ళు అవుతాయి. అయిపోయింది, తరాలన్నీ అయిపోతాయి కదా. మళ్ళీ 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 రెడ్లే తయారవుతారు కదా. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 55 ఏళ్ళు పరిపాలించినట్టుగా తెలంగాణ కూడా 55 ఏళ్ళు వాళ్ళే పరిపాలిస్తారంటే అర్థం. సో కాబట్టి మల్లన్న మొన్న సభలో కూడా మాట్లాడుతూ ఇక ఇదే ఆఖరి రెడ్డి ప్రభుత్వం, ఇక తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రెడ్డి ఎవరు మొత్తం బీసీలు అవుతారని ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన మాటలు నమ్మాలంటే ఫస్ట్ ఆయన రాజీనామా చేయాలి. తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రెడ్లు ఆయన రెడ్ల ఓట్లతో కలిసిండు ఆయన. అవునా కదా, నేను ఒప్పుకోవాలా లేదు? రెడ్ల పార్టీ కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీగా, నువ్వు రెడ్ల పార్టీలో ఎమ్మెల్సీ ఎట్లుంటావు? వాళ్ళ పార్టీతో కలిసి, అవునా, వాళ్ళ సపోర్ట్ తో కలిసి ఫస్ట్ అది రాజీనామా చేసినాక నేను ఆయన నమ్ముదా. రాజీనామా చేసి ఎస్ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్పగలిగితే నమ్మదు. ఎందుకంటే లేకపోతే ఆయన బీజేపీలో కొన్ని రోజులు పోయినోడు, అటు బీఆర్ఎస్ లో సపోర్ట్ చేసినోడు, కాంగ్రెస్ లో పోయి పోటీ చేసినోడు,
మళ్ళీ రేపు ఎట్లా పోతాడో ఎట్లా నమ్మాలి ఆయన? అసలు పార్టీయే బీసీల పార్టీ అంటుంది కదా ఆయన నిన్న స్టేట్మెంట్. బీసీల పార్టీ కాంగ్రెసే బీసీల పార్టీ, మీరెవరు నన్ను పోమన్నారు కానీ స్టేట్మెంట్ ఇదే. అది ఎట్లా తప్పు కదా? కాంగ్రెస్ కాదు, ఆ స్టేట్మెంట్ ఎంత తప్పు అంటే కాంగ్రెస్ బీసీల పార్టీ ఎట్లయితే ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కూడా ఎందుకు బీసీల పార్టీ అయితే ముఖ్యమంత్రి కాలేదు బీసీ? ఇప్పటికైనా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రేవంత్ రెడ్డిని రాజీనామా చేపించి అదే రాహుల్ గాంధీ బీసీకి ఇవ్వమనండి. మీ మందల విజయనీతం వల్ల ఇవ్వరు కదా, ఇవ్వనండి. బీసీల పార్టీ అయినప్పుడు రాహుల్ గాంధీ బీసీల పార్టీ అంటాడు వాళ్ళన్నా, కాబట్టి మేము బీసీలకు ఇచ్చేస్తాం అని రాహుల్ గాంధీతో ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మీరు రాజీనామా చేయండి, మేము బీసీకి ఇస్తున్నాం అని చెప్పమని వాళ్ళ పార్టీ కదా. మరి ఎందుకు చేయాలి? వాళ్ళు మొత్తం దేశమంతా కులగరణ కావాలి, మీ కింది వర్గాలకు బడుగు బలైన వర్గాలకు నాయకత్వం అప్పు చెప్తాను అన్నోళ్ళు ముఖ్యమంత్రి పదవికి ఇస్తలేరు వాళ్ళు. సో కాబట్టి అంతా నాటకం అండి. ఇక అగ్రవర్ణ పార్టీలో నాటకాలు. ఇది కరెక్ట్ కాదంటే తీన్మార్ మల్లన్న స్టాండ్ కరెక్ట్ కాదంటారు అంటే బీసీల తరపున. బీసీలకు అదే నేను ఏమంటాను, ఆయన రాజీనామా చేసి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల వైపు వచ్చిన పోయి నువ్వు వాళ్ళ అగ్రవర్ణాల ఎమ్మెల్సీ రాజీనామా చేయి ఫస్ట్. అవునా? నేను నమ్ముతాం, మేము నిన్ను సపోర్ట్ చేస్తాం, నిన్ను బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ప్రకటిస్తాను. అవునా? అంతే కదా. నువ్వు బీసీల కోసం ఎమ్మెల్సీ త్యాగం చేసేసి నేను బీసీల పార్టీ సపరేట్ పెడతా అంటే ఓకే, నువ్వు సగం రెడ్డి పోయి నువ్వు నీ మాటలు ఏమన్నా నువ్వు కాపు కాపులు ఉత్సవం ఎవరో బీసీల మీద పోతావు. నువ్వు ముఖ్యమంత్రివి అయితే కాపులు బీసీలు ఏం కావాలి? 52% మీ జనాభా ఎంత? బీసీల ముద్రాల జనాభా ఎంత? గౌడ్ల జనాభా ఎంత? వాళ్ళని ఏమవుతారు? అన్యాయమవుతారు కదా. ఒరిజినల్ బీసీలు అన్యాయం అవుతారు కదా. నువ్వు సగం రెడ్డి అంటే ఒక రెడ్డివే. ఇప్పుడు కాపులు దొరికితే రెడ్డి అవుతాడు ఊర్లో, సామెత కూడా ఉన్నది. అవునా కదా? నీవు ఒక రకంగా రెడ్డి అన్నట్టే. అవునా? ముదిరిన రెడ్డి మస్తు డబ్బులు సంపాదించినావు. ఇప్పుడు ముదిరిన రెడ్డివి నువ్వు, కాపు ముదిరిన కాబట్టి రెడ్డి అయిపోయావు. కాబట్టి నీది రేపు రెడ్డి రాజ్యం కింద లెక్క. ఆయన అంటున్నాడు బీసీలందరం రోడ్డుకి కొట్లాడదాం నడండి పదండి, మన రాజ్యం వస్తే గానీ మన లెక్కలు క్లారిటీ రావంటున్నాడు. ఆయన బీసీ కాదు ముందు, అంటే ఆయన వర్డ్ ఇది. ఆయన బీసీ కాదు ముందు, సగం రెడ్డి. ఇప్పుడు ఆయన అధికారం కోసం కొట్లాడుతున్నట్టు అంతే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి బీసీలకు రావాలంటే ఫస్ట్ బీసీ ముఖ్యమంత్రి ఎవరు డిక్లేర్ చేయి. ఏ కమ్యూనిటీ నుండి ముందు చేసుకుందాం అనేది డిక్లేర్ చేయి. నువ్వే ఉంటావా చెప్పు, ఓపెన్ గా చెప్పు, నేనే ఉంటా ముఖ్యమంత్రిగా. వచ్చేటోళ్ళు వస్తారు లేకపోతే లేదు, వచ్చేటోళ్ళు వస్తారు లేకపోతే లేదు. నువ్వు బీసీ అని మా అబ్బాయి పెట్టాను. నువ్వు మాయావతి వచ్చింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి. మొత్తం బీసీ సమాజం అంతా మా ముఖ్యమంత్రి అభ్యర్థి నువ్వు ప్రకటించమను. నేను ఎట్లా నమ్ముతావు? ఇప్పుడు నువ్వు రేపు మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చడానికి నువ్వు సగం రెడ్డి, ఇప్పుడు నీ పూల రవీందర్ నీ సగం రెడ్డి అయిన పూల రవీందర్ తీసుకొచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేపిస్తా అన్నావు. నేను మాట్లాడితే కూడా నేను పోటీలో ఉంటాంటే నాకు నువ్వు సపోర్ట్ చేయలే. మా ఎస్సీ ఎస్టీ టీచర్స్ సపోర్ట్ చేశారు నాకు. సో ఇవాళ నువ్వు మీరు సపోర్ట్ చేయలే. మరి మీరు మీకోసమో నీ బీసీ ఎమ్మెల్సీ కోసం నేను అవుట్ రైట్ గా సపోర్ట్ చేసిన కాంగ్రెస్ అయినా సరే. అవునా? ఇప్పుడు ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నాడు కదా, మరి అంటే ఇది స్టాండ్ కాదంట. తప్పు అంటున్నా నేను. అందుకే ఇప్పుడు సీతకు అన్నది నువ్వు అసలు పార్టీవా కాదా, ఏ పార్టీ అనేది ఏ పార్టీ తెలుసుకోను. రాజీనామా చేయి. నువ్వు అంత దమ్ముంటే మళ్ళీ గెలువు. రాజీనామా చేసి నీ బీసీ 52% జనాభా ఉంది కదా నీకు. నమ్ముతారు సార్ బీసీలు అంటే వాళ్ళు తీన్మార్ మళ్ళీ. నేనేమంటా నీకు నిన్ను నమ్మాలంటే ముందు నువ్వు రెడ్ల పార్టీ నుండి బయటికి రా అంటాను. వస్తే నమ్ముతారు, నమ్మడానికి స్కోప్ ఉండదు కొంత. కానీ నువ్వు రాకుండా నువ్వు బీజేపీ అయిపోతావు తెలియదు ఏమి. అవునా కదా? నువ్వు ఎటువైపుంటావో తెలియదు. రేపు బీజేపీ నేను డిక్లేర్ చేసింది అనుకో, ఏంటి పరిస్థితి సార్? అంటే ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ అంశం, బీసీ వర్గీకరణ అంశం ఏదైతే గానీ ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో వీళ్ళందరి ఎఫెక్ట్ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పడుతుందా? అంటే ఈ నెగిటివిటీ మొత్తం స్థానిక సంస్థ ఎన్నిక. నేను ఒకటి చెప్పాల్సుకున్నా, ఒక్క గ్రామం రెడ్ల చేతిలో ఉంటుంది. ప్రతి గ్రామం, అది తెలంగాణ పల్లెలు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రెడ్లు కమ్మలు. మీ దగ్గర ఆంధ్రాలో అయితే కమ్మలు, రెడ్లు, ఇక్కడైతే వేరే వాళ్ళు. వీళ్ళు కంట్రోల్ చేస్తారు గ్రామాలను మొత్తం, రాజకీయాలని కంట్రోల్ చేస్తారు. బీసీలు ఎక్కడ కంట్రోల్ చేసే స్థాయికి వచ్చింది? వచ్చారా? వస్తే ఆపర్చునిటీ లేని వెలుమల 10 ఏళ్ళు పరిపాలన చేస్తారా? మళ్ళీ తర్వాత రెడ్డి వస్తాడా? రానియరుగా ఫస్ట్ అయిపోయా. ఎవడో రానిచ్చుడు ఏంది? ఎవడో రానిచ్చుడు కాదు. ఫస్ట్ నీ కులాల మధ్య ఐక్యత లేదు. నీ గౌడ వస్తే చాకలు రాడు, చాకలు వస్తే గౌడ రాదు, మంగళ వస్తే కుమార్ రాదు, కుమార్ వస్తే కమర్ రాదు. ఎవరి ప్రెస్ మీట్లు వాళ్ళే అవుతున్నాయి కదా. అంతే కదా. ఇప్పుడు బీసీలో కూడా ఎవరి ప్రెస్ మీట్ వాళ్ళే అవుతుంది కదా. అంతే కదా. అదే రెడ్లది అవుతుందా? సపరేట్ రెడ్ల పార్టీ లేదు. కాంగ్రెస్ రెడ్ల పార్టీ బట్
అందరికి నాయకుడిగా వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. ఒక్కడే ఉంటాడు. వెలమల పార్టీ కేసీఆర్, అయినా కూడా కేసీఆర్ ఒక్కడే నాయకుడు. మా నాయకుడు అంతా కేసీఆర్ అంటారు తప్ప అట్లా బీసీల్లో ఆ చైతన్యంకి రాలేదు. అది వచ్చినప్పుడే అధికారం వస్తుంది. ఇంకా ఆ స్థితి రాలేదు. ఈయన చివరి ముఖ్యమంత్రి అంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు చెవులలో పువ్వులు పెట్టుకోలేదు. ఆ చైతన్యం తీసుకురా. ముందు నువ్వు రెడ్ల పార్టీ నుండి రాజీనామా చేసి బయటికి రా. వచ్చి నీ సమాజం చైతన్యం ఆర్జేడీ మన లాలూ ప్రసాద్ లేక ఆర్జేడీ బీహార్ లో ఉంది. అలాగే సమాజ్వాదీ పార్టీ ఎస్పీ ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. మాయావతి సపోర్ట్ తో, మా బీఎస్పీ సపోర్ట్ తో, తర్వాత వాళ్ళు ఒంటరిగా వచ్చారు. అట్లా రండి. ఇప్పుడు తమిళనాడులో ఇప్పటి నుండో వీళ్ళందరికంటే ముందు కూడా 1920 నుండే బీసీలు అక్కడ అధికారంలోకి వచ్చారు. చైతన్య పెరియార్ చైతన్యం తీసుకున్నారు. ఇక్కడేముంది నీ చైతన్యం బీసీలు? అట్లా చైతన్యం ఉంటే ఇవాళ ఇప్పటి వరకు బీసీలు ఒక్కసారి ఎందుకు కాలే? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కాలే? కనీసం ఈ చిన్న రాష్ట్రానికి ఎందుకు కాలే? కాబట్టి అది ఇంత ఉట్టిగా చెప్పుకోవడానికి చివరి ముఖ్యమంత్రి అనడానికి పనికి వస్తుంది తప్ప, డైలాగ్ పనికి వస్తుంది, ప్రాస కోసం పనికి వస్తుంది తప్ప ప్రాక్టికల్ గా మనం అది కనుక సాధించాలంటే బాగా చిత్తశుద్ధితో, కమిట్మెంట్ తో, కాంశీరాము, ఒక ములయాము, ఒక లాలు ఎట్లయితే కష్టపడ్డారో, ఇక్కడ స్టాలిన్ కుటుంబం, కరుణానిధి ఎట్లా కష్టపడ్డాడు, అట్లా కష్టపడగలిగి, అట్లా సమీకరించగలిగి, బోధించగలిగి, పోరాడగలిగితే ఖచ్చితంగా ఆ వైపు రిజల్ట్ వచ్చే అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.